మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో 2 అవినీతి చేపలు ఏసీబీకి చిక్కాయి. కంచకచర్ల మండలం తహసీల్దార్ జాహ్నవీరెడ్డి వీఆర్ఓ రామారావులను అధికారులు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. కంచకచర్ల మండలం పరిటాల గ్రామంలోని పొలం అడంగల్ కు సంబంధించి పడ్డ తప్పును సరిచేసేందుకు రైతు మాగంటి కోటేశ్వరరావు నుండి ₹1,00,000 డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీని రైతు ఆశ్రయించగా అధికారులు వలపన్ని పట్టుకున్నారు. పాస్ పుస్తకాలు జారీ చేసేందుకు ₹30,000 బేరం కుదరగా ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా అరెస్టు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ కిషోర్ బాబు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో 2 అవినీతి చేపలు ఏసీబీకి చిక్కాయి. కంచకచర్ల మండలం తహసీల్దార్ జాహ్నవీరెడ్డి వీఆర్ఓ రామారావులను అధికారులు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. కంచకచర్ల మండలం పరిటాల గ్రామంలోని పొలం అడంగల్ కు సంబంధించి పడ్డ తప్పును సరిచేసేందుకు రైతు మాగంటి కోటేశ్వరరావు నుండి ₹1,00,000 డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీని రైతు ఆశ్రయించగా అధికారులు వలపన్ని పట్టుకున్నారు. పాసు పుస్తకాలు జారీ చేసేందుకు ₹30,000 బేరం కుదరగా ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా అరెస్టు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ కిషోర్ బాబు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో 2 అవినీతి చేపలు ఏసీబీకి చిక్కాయి. కంచకచర్ల మండల తహసీల్దార్ జాహ్నవీరెడ్డి వీఆర్ఓ రామారావులను అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కంచకచర్ల మండలం పరిటాల గ్రామంలోని పొలం అడంగల్ కు సంబంధించి పడ్డ తప్పును సరిచేసేందుకు రైతు మాగంటి కోటేశ్వరరావు నుండి ₹1,00,000 డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీని రైతు ఆశ్రయించగా అధికారులు వలపన్ని పట్టుకున్నారు. పాస్ పుస్తకాలు జారీ చేసేందుకు ₹30,000 బేరం కుదరగా ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా అరెస్టు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ కిషోర్ బాబు తెలిపారు.